నేను ఒక విద్యార్థి నాయకుడిగా 24 సంవత్సరాల రాజకీయాలలో ఉన్నప్పుడు హాస్టల్లో మేము సందర్శనకి వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా పురుగులన్నం, నీళ్ళ చారు, నిత్యం అవస్థలతో పడుతున్నటువంటి విద్యార్థి లోకాన్ని చూసేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల విద్యార్థులు. దాన్ని రూపుమావడం కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతకి అనేక గురుకుల పాఠశాలలు నెలకొల్పడే కావచ్చు, ఒక విద్యార్థికి 1,25,000 రూపాయలు ఖర్చు పెట్టడమే కావచ్చు, హాస్టల్లో అధునూతనమైనటువంటి వసతులతో పాటుగా అనేక అంశాలని కల్పించింది మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాలలు కావచ్చు, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలు కావచ్చు, అదేవిధంగా మైనార్టీ గురుకుల పాఠశాల నెలకొల్పడం జరిగింది. మరి ఇలా గురుకుల పాఠశాల వ్యవస్థ చిన్న భిన్నమై ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉన్నది. ఒకవైపు గురుకులాల పరిస్థితి అది, ఒకవైపు ఏమో హాస్పిటల్లో నిత్యం ఇవాళ డెంగ్యూ జ్వరాలతోటి, టైఫాయిడ్ జ్వరాలతోటి ఇవాళ రాష్ట్రం అంతా జ్వరాలతో తలడిల్లుతూ ఉంటే నేను బుల్డోజర్లు పట్టుకొని తిరుగుతానని మాట్లాడుతూ ఉంటాను రేవంత్ రెడ్డి గారు. ఒకవైపు ఏమో నీ ప్రియాంక గాంధీ గారు ఢిల్లీలో యూపీ ప్రభుత్వం పైన ఇదేం రాజ్యం ఇది, జంగిల్ రాజ్యం ఇది, బుల్డోజర్ రాజ్యం అని చెప్పేసి ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు. అయ్యా ఢిల్లీలో ఒక న్యాయం, గల్లీలో ఒక న్యాయం ఉంటుందా రేవంత్ రెడ్డి గారు? అక్కడ ప్రియాంక గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడతారు? యోగి గారు బుల్డోజర్ రాజ్యం నడుపుతారా, ఎట్లా పడితే అట్లా అక్రమ నిర్మాణాలను ప్రభుత్వ బలాలను గులగొడతారని మాట్లాడతారు. కనీసం నోటీస్ ఇవ్వరా, రాజ్యాంగంలో పౌరునికి కనీసం నోటీస్ ఇవ్వరని మాట్లాడతారు. మరి ఇక్కడ ఏ నోటీస్ ఇస్తున్నావయ్యా? ఏ నోటీస్ ఇచ్చి కొలగొడతా ఉన్నావు? ఇక గీతానుసారం మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు. సంతోషం, శ్రీకృష్ణుడి గీతానుసారం శ్రీకృష్ణాష్టమి నాడే మాట్లాడండి. ఆ గీతానుసారం ఏం చెప్తుంది? తమ పర భేదం ఉండదట. అయ్యా రేవంత్ రెడ్డి గారు తమ పర భేదం అని చెప్పేసి గీతానుసారం చెప్పినావు కదా, మరి అలా రుజువులు చూపెడతా ఉన్నా. దుర్గం చెరువు దగ్గరలో ఆక్రమించుకున్నటువంటి నీ తమ్ముడు మరి అలా తమ పర భేదం ఉండదని చెప్పేసి మాట్లాడినావు కదా రేవంత్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి గారు మీరంటే గౌరవం ఉంది. దుర్గం చెరువులో ఉన్న ఫ్లాట్ నెంబర్ 54, 55కి వెళ్ళండి దయచేసి. నేను హైడ్రా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి హైడ్రా నడుస్తుంది, ఒంటికాల మీద నడుస్తుంది. హైడ్రా అయితే నిలబడే నడుస్తుంది వాస్తవంగా, ఆమె మేము పాకు కూడా నడుస్తుంది. మరి హైడ్రా ఒంటికాల మీద ఫ్లాట్ నెంబర్ 54, 55కి వెళ్ళాలి. రేవంత్ రెడ్డి గారి తమ్ముని స్వగృహం ఏదైతే ఉందో దాన్ని కూలగొట్టాలి. అప్పుడు గీతానుసారం మాట్లాడి బీఆర్ఎస్ పార్టీగా మేము స్వాగతిస్తాం. మీరు మాట్లాడే మాటలు, చేసే చేతలు ఏ విధంగా ఉన్నవి? ఒకవైపు ఏమో హాస్టళ్ల పరిస్థితి ఆ విధంగా ఉంది, ఒకవైపు హాస్పిటళ్ల పరిస్థితి ఆ విధంగా ఉంది, ఒకవైపు హైడ్రా పేరుతో డ్రామాలు మొదలు పెట్టిరని మేము అంటా ఉంటే డ్రామాలు ఎట్లయితాయి అంటున్నారు. మరి మీరు కొందరు చేయాలి విమర్శలు వస్తూ ఉన్నాయి. ఒకరు 100 కోట్లు అడిగిరట, ఆ 100 కోట్ల మీద సమాధానం చెప్పాలి కదా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా ఇలా హర్యానా ఎలక్షన్ల కోసం, కాశ్మీర్ ఎలక్షన్ల కోసం, ఢిల్లీ ఎలక్షన్ల కోసం, మహారాష్ట్ర ఎలక్షన్ల కోసం మరి ఒక హైడ్రా అనేది ఫండింగ్ రైజింగ్ ఏజెన్సీగా మారిందని చెప్పేసి విమర్శలు వస్తూ ఉన్నాయి. ఆ విమర్శల మీద సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ. గీతానుసారం మాట్లాడే రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు పోట్లేవు? సలకం చెరుకు మీ మిత్రుల దగ్గరికి పోవాలి కదా. నేను కాగలట్లే, ఎందుకు మరి రాజశేఖర్కి ఇచ్చినావు? నేను హైడ్రా రంగనాథ్ గారు మాట్లాడతారు, కాలేజీలు ఎవరైనా కాలేజీలే, విద్యార్థులకు ఎవరు నష్టపడతామని నువ్వు మాట్లాడుతావు. మరి రాజశేఖర్ ఇన్స్టిట్యూషన్ ఒక్కటే కాలేజా? పల్లారాజరెడ్డి గారు ఒక్కరిదే కాలేజా? మల్లారెడ్డి గారు ఒక్కరిదే కాలేజా? అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులే కాలేజీలు, మిగతా వాళ్ళే కాలేజీలు కావాలంటున్నా నేను. ఇవాళ ఈ దొంగ నీతి ఏంటి అంటున్నాను, ఈ దురుద్దేశం ఏంటి అంటున్నాను. దీనిపైన ఉన్న ఎజెండా ఏదో చెప్పాలంటారు రేవంత్ రెడ్డి గారిని అడుగుతాను నేను. ముఖ్యమంత్రి గారు నీకు దమ్ము ధైర్యం ఉంటే గీతానుసారమే నువ్వు పనిచేస్తే నీ వాళ్ళపై దాడి చేయి. ఫస్ట్ నీ వాళ్ళని కూలగొట్టి మాట్లాడు.